నమస్కారం అండి. నేను మీ రంజిత్ కుమార్ ద్వారా ముచ్చిక. ప్రతి ఒక్కరికి మాట్లాడే హక్కు ఉందండి, స్వేచ్ఛ ఉంది, స్వేచ్ఛ స్వాతంత్రం లాగా. అలాగే ప్రపంచం గురించి అయితే నాకు తెలియదండి. మన దేశంలో, మన భారతదేశంలో ప్రతి ఒక్కరికి మాట్లాడే స్వేచ్ఛ స్వాతంత్రం ఉందండి, వాక్ స్వాతంత్రం. కానీ ఇక్కడ మనిషి మాట్లాడుతున్నాడు, కానీ మన మనస్సాక్షితో మాట్లాడట్లేదు. మనిషి అయితే మాట్లాడుతున్నాడు కానీ మనస్సాక్షితో మాట్లాడట్లేదండి. నేను ఈ వీడియో ద్వారా నేను అదే చెప్తున్నానండి. ప్రతి ఒక్కరిని కోరుకున్నది ఏంటంటే, మీరు మీ మనస్సాక్షికి అనుగుణంగా మీరు మనస్సాక్షిలో ఏది ఉంటే అదే మాట్లాడండి. తప్పు అంటే తప్పని, ఉప్పు అంటే ఉప్పని, రైట్ అయితే రైటు, రాంగ్ అయితే రాంగు, ఏదో ఒకటి చెప్పండి మనస్సాక్షితో. అలా కాకుండా మనసు లోపల ఒకటి, ఇన్నర్ ఫీలింగ్ ఒకటి, బయటకు ఒకటి చెప్తున్నారండి. చిన్న ఉదాహరణకి, ప్రస్తుతం ఎక్కువ మంది ఎలాగ ఉన్నారంటే, ఇప్పుడు నేనున్నాను, రంజిత్ కుమార్ తప్పుడు మనిషి, తప్పు చేశారు, కానీ నా మీద పాజిటివ్ దృక్పథం ఉన్న వాళ్ళు, నేను తప్పుడు మనిషిని, తప్పుడు వ్యక్తిని అని తెలిసినా సరే నా గురించి పొగడ్డం, అబ్బాయి ఆయన ఏ తప్పు చేయలేదు, చాలా మంచోడు, దేశాన్ని ఉద్ధరించేవాడు అని చెప్పి అలాగా నన్ను హైప్ చేస్తున్నారు. అది కరెక్ట్ కాదండి. నేను చెప్పేది అదే అండి. మీ మనస్సాక్షికి ప్రతి ఒక్కరికి తెలుసండి, వాళ్ళ మనస్సాక్షికి వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలుసు, కానీ మనస్సాక్షిని ఉపయోగించరండి. కేవలం మనిషిని బట్టి మారిపోతూ ఉంటుంది. పాజిటివ్గా ఉన్న వాళ్ళ మీద వాళ్ళు తప్పు చేసినా పాజిటివ్గా మాట్లాడతారు. నెగిటివ్ ఉన్న వాళ్ళ మీద వాళ్ళు కరెక్ట్ పర్సన్ అయినా కానీ వాళ్ళ మీద నెగిటివ్గా దుష్ప్రచారం చేస్తారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు కూడా అలాగే ఉన్నారు ఈ రోజుల్లో. ప్రభుత్వ ఉద్యోగులని మళ్ళీ ఇక్కడ ఇంకోలా చెప్తారండి. రంజిత్ కుమార్ ప్రభుత్వ ఉద్యోగుల గురించి ఇలా చెప్పారు కాబట్టి అని చెప్పి ఏదో ఒకటి చెప్తారండి. నేను ప్రతి వీడియోలో చెప్తాను, ప్రభుత్వ ఉద్యోగులు కొంతమంది అండి, అందరూ కాదండి, ఉన్నారు. దాని విధులు సక్రమంగా బాధ్యతలు నిర్వర్తించేవాడు చాలామంది ఉన్నారండి. అటువంటి వాళ్ళకి నేను చెప్పట్లేదండి. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ మనస్సాక్షికి అనుగుణంగా కాకుండా చివరికి ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలను కూడా పక్కన పెట్టేస్తున్నారండి. వాళ్ళ మనస్సాక్షికి అలాగే లొంగరు. అలాగే ఉన్నతాధికారులు మాటలు కూడా పట్టించుకోరండి, వాళ్ళ ఆదేశాలను కూడా పట్టించుకోరు. అలాగుందండి. అంటే వాళ్ళకి ఉద్యోగం ఎందుకు ఇచ్చారండి? వాళ్ళకి నెల జీతం ఎందుకు ఇస్తున్నారు? వాళ్ళ ఉద్యోగ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని. కానీ అదేమి లేదు. బయట పబ్లిక్ అయితే మనస్సాక్షికి వ్యతిరేకంగా, అంటే వాళ్ళకి ఏదనిపిస్తే అది, వాళ్ళకి కలిసి వస్తుంది అనుకుంటే ఒకలాగా, లేదు అంటే ఇంకోలాగా మాట్లాడతారు. మరి ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళు మన సర్వెంట్లు, ప్రభుత్వం దగ్గర నుంచి, అంటే జీతం ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకున్న మనమే వేస్తున్నాం డబ్బులు. అలాంటిది మన పనులు చేయకుండా తప్పుని రైట్ని తప్పు, ఒప్పుని రాంగ్ అలా చేసేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వ అధికారులు కూడా ఇటువంటి వాళ్ళు, కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ తీరును మార్చుకోవాలండి. ఇప్పటికైనా ఆలోచించండి. మీ మనస్సాక్షికి ప్రకారం మీరు ప్రభుత్వం నుంచి తీసుకునే ₹1 ఎంత తీసుకున్నా కానీ జీతానికి మీరు సక్రమంగా పనిచేస్తూ, ఓన్లీ ప్రభుత్వ ఉద్యోగులే కాదండి, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ మనస్సాక్షికి అనుగుణంగా, అది తప్పు అయితే తప్పని, మంచి అయితే మంచి, చెడు అయితే చెడు అని చెప్పి చెప్పాలని కోరుకుంటూ ఈ వీడియో చేస్తాను. నమస్కారం.